లక్ష్మి మాది రాజుల కట్టిగా గ్రామం. మా ఆయన పేరు జానకి రాముడు. నాకు 2 పిల్లలు. మా ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను కూలీలకి పోయి నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఇప్పుడు నా వల్ల ఆ పిల్లల్ని చదివించుకునేదానికి కుదరట్లేదు. అందుకే నాతో పాటు కూలీకి తొడుకొని పోవాలనుకుంటున్నాను. కానీ ధనంజయ సార్ మార్గదర్శిని బంగారు కుటుంబం నన్ను జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ మార్గదర్శి ధనంజయ సారు నా పిల్లల్ని చదివిస్తానని చెప్పి మాట ఇచ్చి వాళ్ళు ఉద్యోగం వచ్చేదాకా నేను చదివిస్తానని చెప్పి ముందుకొచ్చారు. ఈ బంగారు కుటుంబం కలిగిచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు జీవన ఆధారంగా ఒక ఆవుని పట్టించారు. ఆ ఆవుని పట్టుకొని పాలు పిండి పోసుకుంటున్నాను. ఈ బంగారు కుటుంబం మూలంగా నాకు కల్పించిన ముఖ్యమంత్రి వారికి నేను జీవితంతో రుణపడి ఉంటాననేసి చెప్తున్నాను. 2000 మిగులుతుంది సార్. మిగతా ఆవుకు సెలవులు పోగా. బంగారు కుటుంబం నువ్వేం చదువుకుంటున్నావు? ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. ఆయన చెప్పండి. రాజుగారు మీరు మాట్లాడండి. సార్, ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నా పేరు ధనంజయ రాజు. మాది రాజులగండ విలేజ్. నేను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. నేను బంగారు కుటుంబంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన దానికి ఇంప్రెస్ అయ్యి మనకేదో దేవుడు కొంచెం స్థిమత ఇచ్చినాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం కూడా ఏదైనా కొంత చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా గ్రామంలో ఒక 2-3 కుటుంబాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న పేద కుటుంబాలని బంగారు కుటుంబంలో చేర్చి వారికి నా చేతనే సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ఈమె ధనలక్ష్మి అనే ఆమె భర్త చనిపోయి పిల్లల్ని చదివించుకోలేక స్కూల్ మానిపించి వాళ్ళని కూడా కూలి పనికి తీసుకెళ్లాలని ప్రయత్నంలో ఉండింది. ఆ సమయంలో ఆమెకి నేను బాధ్యతగా మీ పిల్లల్ని చదివించి మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేంతవరకు నేను చూసుకుంటానమ్మా, నువ్వు దిగులు పడద్దు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాము అని ఆమెకు ఒక ఆవును పట్టి ఇచ్చినాం సార్. ఆమె ఆవును మేపుకుంటూ పిల్లల్ని చూసుకుంటుంది. ఇప్పుడు బంగారు కుటుంబం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ధైర్యంగా జీవిస్తామని కూడా చెప్పుకుంటున్నారు సార్. జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. నువ్వేం తమ్ముడు చెప్పు, నువ్వేం చేస్తావు, ఏం చదువుకుంటావు? నా పేరు గణేష్. గట్టిగా మాట్లాడు. పని చేస్తాను. నా పేరు గణేష్. నేను వేలవాడి గ్రామం నుంచి వచ్చినాను. నలుగురు, అమ్మ నాన్న లేరు, మా తమ్ముడు మాత్రం. గట్టిగా దగ్గర పెట్టుకో మాట్లాడు. మేము నలుగురు, అమ్మ నాన్న లేరు, నేను మా తమ్ముడు మాత్రమే. ఏదో చిన్న పనులు చూసుకుంటా ఇంటిని సాగు చేస్తా ఉన్నా. సాయన్న గారు వచ్చినారు, ఇలాగ నువ్వు ఈ పనులంతా చేయొద్దు నేను వేస్తాననేసి సూపర్వైజర్ పనిగా ఆయన కంపెనీలో చేర్పించుకున్నారు. అంతా ఆయన ఫైనాన్సులు అంతా ఆయన చూసుకుంటున్నారు. నువ్వు బాగా చదువుకుంటావా? చదువుకుంటావు? బాగా చదువుకుంటాను. నమ్మకమేనా? నమ్మకం. మీ అన్న తమ్ముడు వాడేం చేస్తాడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నువ్వు? కంప్లీట్ అయిపోయింది. నీది కంప్లీట్ అయిపోయి ఎట్లా ఈయన్ని సెటిల్ చేస్తారు మీరు? సార్ యాక్చువల్లీ నేను సేమ్ విలేజ్కి చెందిన అబ్బాయి సార్. సో మాకు ఒక సెకండ్ వస్తానా సార్. సో మాకు ట్రాక్టర్ ఉండింది. గణేష్ అనే అబ్బాయి మాకు ట్రాక్టర్ డ్రైవింగ్కి వస్తా అన్నారు. సో కొంచెం ఇంటరాక్షన్లో నేను ఐటీలో ఉన్నాను, బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో ఇంటరాక్షన్ అవుతూ మనకి మన స్కీమ్ గురించి తెలిసింది. ప్లస్ నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, మనం ఏదన్నా చేయాలి అనేసి ఊరికి. సో ఆయన తల్లిదండ్రులు లేరు అనేసి ఏదన్నా సపోర్ట్ చేద్దామనేసి డిగ్రీ చేసినా కూడా ఇలాంటి వర్క్కి వెళ్తున్నారు. సో ఏదన్నా ఒక కాంక్రీట్ ఒక సొల్యూషన్ ఇద్దామని ప్రీకాస్ట్ వాల్స్ది స్టార్టప్ అనేది ఒకటి చేశాం సార్ నగిరిలో. ఇక్కడ సార్ సపోర్ట్తో చేసి ఆయనకి సూపర్వైజర్ జాబ్ ఇచ్చాము. లేబర్స్ ఉన్నారు సార్. లేబర్ జాబ్ కాకుండా సూపర్వైజర్ జాబ్, ఎందుకంటే డిగ్రీ చేశారు కాబట్టి. 25% సార్ వాటా ఇస్తావా? ఎస్ సార్. ఎంత ఇస్తావు? ఇప్పుడైతే శాలరీ స్టార్ట్ అయింది సార్, 15,000 ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో మీరు? మేము ఒక 5 lakhs దాకా చేస్తాం సార్. దాంట్లో కూడా ఆయన భాగస్వామ్యం చేసుకొని ఇద్దరు కలిసి చేస్తారు. ఇప్పుడు ఇది ఒక గుడ్ మోడల్. నీ పేరేంటమ్మా? సాయి కుమార్ సార్. సాయి కుమార్
ఒక చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టి ఈ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా దాంట్లో వాటా కూడా ఇచ్చి ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు. దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం సంపద సంపాదించడమే కాదు, ఆ సంపదని పేదవాళ్ళతో షేర్ చేసుకునే పరిస్థితి రావాలి. అప్పుడే ఇది అవుతుంది. ఇంకో పక్క ధనంజయ రాజు గారు ఆ అమ్మాయిని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లల్ని పూర్తిగా చదివించే బాధ్యత తీసుకున్నారు. ఇది నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం. నేను ఒకటి డబ్బులుండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సమాజం వల్ల పైకొచ్చారు, మీకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉండాలి. కింద నుండే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళను కూడా పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన తృప్తి, జీవితంలో అదే ఆనందం. దీనికి అందరూ కట్టుబడి ఉండాలని మరొక్కసారి పిలిపిస్తూ, ఇది నేను లాజికల్గా తీసుకుపోయే వరకు అనునిత్యం దీన్ని మానిటర్ చేసి దీన్ని జయప్రదం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తా. దీనికి అందరూ సహకరించి ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బంగారు కుటుంబం కింద సెలెక్ట్ అయినటువంటి ధనలక్ష్మి గారిని సత్కరిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని